హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. అది చాలా సింపుల్‌గా చేసుకునే చికెన్ పులావ్. బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నంత టైం లేనప్పుడు ఇలా సింపుల్‌గా చికెన్ పులావ్ ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే సింపుల్‌గా గూడా అయిపోతుంది. దీనికి ఎలాంటి స్పెషల్ కర్రీస్ ప్రిపేర్ చేసే అవసరం లేదు. జస్ట్ ఆనియన్స్, రైతాతో సర్వ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కసారి ఈ రెసిపీ మొత్తం ఎండ్ వరకు చూసేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ప్రిపేర్ చేసి పెట్టండి. ఇష్టంగా తినేస్తారు. మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేనిక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. రెసిపీ మొత్తం ఒకటే గిన్నెలో ప్రిపేర్ చేస్తాం కాబట్టి, మనం ప్రిపేర్ చేసే క్వాంటిటీకి తగ్గట్టు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. పులావ్ కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ బావుంటుంది. నేను ప్రిపేర్ చేస్తున్న పులావ్ క్వాంటిటీ వచ్చి ఒక అరౌండ్ 1 కేజీ వరకు. సో, దానికోసం అయితే ఇక్కడ 2 పెద్ద ఆనియన్స్ అయితే పొడుగ్గా కట్ చేసి తీసుకుంటున్నాను. బిర్యానీస్‌లోకైనా, పులావ్స్‌లోకైనా ఆనియన్స్ మనం ఎంత సన్నగా చాప్ చేసుకుంటే అంత మంచిగా ఫ్రై అవుతాయి. సో, ఇక్కడ నేను ఆనియన్స్ యాడ్ చేసేసుకొని బ్రౌన్ కలర్‌లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 4-5 పచ్చిమిర్చి వరకు ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఆయిల్‌లో మంచిగా వేగాలి. ఇవి వేగుతున్నప్పుడు దీంట్లోనే ఇప్పుడు నేను పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. సో దట్ మంచి టేస్ట్ వస్తుంది పులావ్‌కి. ఇంకా ఆనియన్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ ఆయిల్‌లో మంచిగా వేగాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ అయితే నేను ఆల్రెడీ ఒక 1 అవర్ ముందే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ ఆల్రెడీ నా ఛానల్‌లో ఉంది. కావాలంటే వెళ్లి చెక్ చేసేయండి. సో, ఈ మ్యారినేషన్ బిర్యానీస్‌లోకైనా, పులావ్స్‌లోకైనా, మసాలా కర్రీస్‌లోకైనా సిమిలర్‌గా ఉంటుంది. సో, మీకు కనుక హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వెళ్లి చెక్ చేసేయండి. షార్ట్ వీడియోస్‌లో ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ మనం ఆయిల్‌లో అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఆయిల్‌లో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 50-60% వరకైతే కుక్ చేసుకోవాలి చికెన్ మొత్తం. చికెన్ అనేది ఆయిల్‌లో ఎంత బాగా కుక్ అవుతే పులావ్ టేస్ట్ అంత బాగా వస్తుంది. మనం ఏ నాన్ వెజ్ కర్రీస్ ప్రిపేర్ చేస్తున్నా కూడా ఆ మీట్‌ని ఆయిల్‌లో బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడే మీట్ టేస్ట్ చాలా బావుంటుంది. చికెన్ కుక్ అయ్యేలోపు నేనిక్కడ రైస్‌ని మంచిగా వాష్ చేసి నానబెట్టయితే పెట్టుకుంటున్నాను. నేను తీసుకుంటుంది ఇక్కడ 3 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్. సో, దీనికి మనకి బాస్మతి రైసే తీసుకోవాలని ఏం లేదు. మీకు కావాలనుకుంటే సోనా మసూరి రైస్ లేదా చిట్టి ముత్యాల రైస్ కూడా తీసుకోవచ్చు. చాలా బావుంటుంది. నాకు కొంచెం బిర్యానీ టేస్ట్ రావాలి కాబట్టి నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను చెప్పినట్టు నేను తీసుకుంటున్న రైస్ క్వాంటిటీ ఇక్కడ 3/4 కేజీ అండ్ చికెన్ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకుంటున్నాను. సో, ఇలా రైస్‌ని మంచిగా వాష్ చేసి నానబెట్టి పెట్టేసుకోవాలి. మీకు గనక టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకోండి. లేదంటే అప్పటికప్పుడు ప్రిపేర్ కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కుక్ అవుతున్న చికెన్‌లో ఒక నిమ్మకాయ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంకా చూస్తున్నట్టయితే చికెన్ మొత్తం ఆయిల్‌లో మంచిగా కుక్ అయింది గదా! ఆయిల్ గూడా కొద్ది కొద్దిగా పైకి తేలుతున్నట్టు కనిపిస్తుంది గదా! సో, ఆయిల్ పైకి తేలితే మంచిగా చికెన్ కుక్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకుందాము. అయితే ఎప్పుడైనా పులావ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా రైసే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మనం బగారన్నం కుక్ చేసినట్టు వాటర్ యాడ్ చేసుకొని రైస్ అయితే యాడ్ చేసుకోవద్దు. ఇలా ముందుగా రైస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మసాలా మొత్తం రైస్‌కి పట్టి రైస్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో, మీరెప్పుడైనా పులావ్స్ ప్రిపేర్ చేస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఇప్పుడు మొత్తం రైస్ మంచిగా కలుపుకోవాలి మసాలా పట్టేటట్టు. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో, వాటర్ మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలి అంటే ఒకవేళ మీరు రైస్ మంచిగా నానపెడితే 2 గ్లాస్‌కి 3 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తున్నానంటే 1:2 రేషియోలో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో, 2 గ్లాస్‌కి 4 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ తీసుకుంటుంది 3 గ్లాస్ ఆఫ్ రైస్ కాబట్టి అండ్ అలాగే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను కాబట్టి 5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి సాల్ట్ టేస్ట్ అయితే చూడండి. మ్యారినేషన్ ప్రాసెస్‌లో ఆల్రెడీ మనం సాల్ట్ అయితే యాడ్ చేస్తాము. సో, రైస్‌కి ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసేసుకోవచ్చు. నాకైతే కొంచెం తక్కువ అనిపిచ్చి సో, రైస్‌కి తగినంత సాల్ట్ మళ్ళీ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ పులావ్ రెసిపీ అయితే మనకి ఎక్కువగా టైమ్ టేకింగ్ అండ్ అలాగే హడావిడిగా కూడా అనిపియదు. బిర్యానీ లాగా లెంథీ ప్రాసెస్ అయితే అసలే అనిపియదు. చాలా క్విక్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలా అని బిర్యానీకి తగినంత టేస్ట్ రాదు అని అనుకోవద్దు. ఖచ్చితంగా బిర్యానీ టేస్ట్ లాగానే ఉంటుంది పులావ్ కూడా. నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్‌లో గనక మీరు ట్రై చేస్తే సో, ఇక్కడ నేను మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ అయితే దమ్ చేసుకుంటున్నాను. మధ్యలో మళ్ళొకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకొక 10 మినిట్స్ దమ్ చేసుకుంటే గుమగుమలాడిపోయే చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోతది. ఒక 20 మినిట్స్ దమ్ చేసుకున్న తర్వాత మన వేడి వేడిగా
చికెన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అయితే. దీని కాంబినేషన్గా మసాలా కర్రీ ఉండాలి అని అవసరమే లేదు. సింపుల్గా ఆనియన్స్ రైతాతో సర్వ్ చేస్తే అయితే వేడి వేడిగా టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు లేట్, ఈ వీకెండ్కి ఈ చికెన్ పులావ్ చాలా సింపుల్గా ట్రై చేసేయండి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నా. బట్ మీకు ఎలా అనిపించిందో మాత్రం నాకు తెలుసుకోవాలని ఉంది. సో 1 వర్డ్లో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరెన్నో ఇలాంటి వీడియోస్ మేము ముందుకు వస్తుంటా. వెళ్ళిపోయే ముందు మీరు నా నెక్స్ట్ వీడియోస్ కూడా చూడాలనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో వస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బై బాయ్.